నాన్న ఏంటి? ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఒక ఐస్ క్రీమ్ తెస్తావా నాన్న? ఎప్పుడు తినటం గురించి కాదురా, తినే వాటి గురించి కూడా తెలుసుకోవాలి. రాత్రి ఫ్రూట్స్ గురించి నేర్చుకోమన్నా, నేర్చుకున్నావా? నేర్చుకున్నా నాన్న. ఏది ఎల్లో కలర్ లో ఉండే ఓ పండు పేరు చెప్పు. అట్టి పండు. గుడ్. అదే కలర్ లో ఉన్న ఇంకో పండు పేరు చెప్పు. ఇంకో అట్టి పండు. ఏదో తెలియదు పుస్తకంది. ఈ ఫ్రూట్ పేరేంటి? బెర్రీ. బెర్రీ కాదురా, స్ట్రాబెర్రీ. దాని స్ట్రా లేదు కదా నాన్న. స్ట్రావన్నా లేకపోయినా స్ట్రాబెర్రీ అంటారు. పక్కన ఇంకో పండు ఉంది, అప్పుడే ఉంటారు. ఎక్స్ట్రా బెర్రీ. ఎక్స్ట్రా బెర్రీ కాదురా, ఎక్స్ట్రా బెర్రీస్. చిచి, నీ ఏదో తెలియదు నాకు వచ్చేస్తున్నాయి. ఒకటి కంటే ఎక్కువ ఉంటే స్ట్రాబెర్రీస్ అంటారు. ఏంటి ఈ వాసన? తలనొప్పిగా ఉంటే అమృతాంజన్ రాసుకున్నానండి. ఏదో వాసన. ఈ పండు ఏంట్రా? పైనాపిల్. కింద ఉన్న పండు? కింద ఆపిల్. కింద కింద పైన ఉన్న పండు పైనాపిల్ అయి ఉంటే కింద ఉన్నది కింద ఆపిల్ కన్నా. సుష్మా సుష్మా, క్యాజీ క్యాజీ లేదు, క్యాబేజీ లేదు. పరీక్షలో 5 రోజులైంది. ఏం పీకుతున్నా? కొబ్బరికాయ. అలా గుడ్లకి చూస్తావంటే వాడిని అడుగుతావా? పూచోజీ పూచుతుంటే పూచుతాం. గుస్సా మత్ కరో. అయినా హాలిడే స్టార్ట్ అయినా ఇంకా పార్ట్ టైం జాబ్ లో జాయిన్ అవ్వకుండా ఏం చేస్తున్నావు? ఎవరైనా పిల్లల్ని హాలిడేస్ లో చుట్టాలింటి పంపిస్తారు లేదా సరదాగా ఎంజాయ్ చేయనిస్తారు. అంతేగాని పార్ట్ టైం జాబులు చేయించి చంపరు. ఇంకా నా వల్ల కాదు. ఈ సమ్మర్ అయినా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎంజాయ్ చేయటం అంటే బైక్ వేసుకుని బ్యావర్స్ గా తిరగటం. నేను కష్టపడి సంపాదించి కొనుక్కున్న బైక్ నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను. నీ ఇష్టం అయితే నీ ఇష్టం వచ్చిన చోటు ఉండు. నేను పెట్టిన తిండి నా ఇంట్లో ఉండాలంటే నేను చెప్పినట్టు వినాలి, లేకపోతే బయటికి పో. ఆ ముఖ్యతో డైరెక్ట్ గా నాతో చెప్పమాను. సీదా ఉస్కో బోలో జీ. నోర్మాయ్, నాకు తెలుగులో బాగానే అర్థం అవుతుంది. దాన్ని మళ్ళీ నాకు అర్థం కాని హిందీలో ఇసుకో ఉసుకో అని చెప్పక్కర్లేదు. పేపర్ లో పార్ట్ టైం జాబ్స్ కి మనుషులు కావాలని వేశారు, వెళ్ళి జాయిన్ అవ్వను. వాడు జాయిన్ అవుతాడు గానీ మీరు ముందు ఉప్మా తినండి, చల్లారిపోతుంది. నేను జాబ్ గురించి మాట్లాడుతుంటే నువ్వు ఉప్మా అంటావంటే? ఏదో డిస్కషన్ తో నా ఆకలంతా చచ్చిపోయింది. అంటే నాకు ఇచ్చానా? నేను ఉప్మా తినేస్తాను. ఏంటో నువ్వు తినేది? నేనేమను ఇంతకీ వాడు ఉద్యోగానికి వెళ్తాడా వెళ్దా? జాओ బేటా. ఒరేయ్, ఇక్కడెక్కడో పెన్ను పెట్టాను చూసావా? చూడలేదు నాన్న. ఆగరా, ఎక్కడికి వెళ్తావు? పుల్లగా ఉండేవు పండు పేరు చెప్పు. చింతపండు. చింతపండు ఏంట్రా? ఎంతసేపు చూస్తావు? యాంటిక్ పీస్ అది. ఎంత కావాలి? ఎందుకురా నన్ను చూసి అలా దాకుంటా? వెళ్ళరా. నేనేం చేయకపోయినా నువ్వు నాకు పనిష్మెంట్ ఇస్తావని. ఏం చేయకుండా ఎందుకు పనిష్మెంట్ ఇస్తాను రా? ఎవరు చెప్పారు? అన్న చెప్పాడు నాన్న. వాడు అన్ని అబద్ధాలు ఆడుతూ ఉంటాడు. నువ్వు ఓ పని చేయి, నాలాగే నువ్వు వాడితో మాట్లాడొద్దు. ఇంతకీ ఏం చేయలేదు నాన్న నువ్వు? నువ్వు పొద్దున ఇచ్చిన హోంవర్క్ నాన్న. రే, నీకు తెలివితేటలు ఎక్కువైపోయినాయిరా. లెక్కలు నేర్చుకున్నాను, అవన్నీ నేర్చుకున్నావా? నేర్చుకున్నాను నాన్న. సరే, నీ దగ్గర 6 లడ్డూలు ఉన్నాయి, నాకు 2 ఇచ్చావు. ఇంకా ఎన్ని ఉంటాయి? 6 ఎలా ఉంటారా? నాకు 2 ఇచ్చేసావు కదా, 4 కదా ఉండాలి. ఆ 2 నీకు ఇవ్వను కదా నాన్న. ఎందుకు ఇవ్వరా? పొద్దున నీ ఉప్మా నాకు ఇవ్వలే కదా నాన్న. సుష్మా సుష్మా, ఏమండి, ఏమైందండి? పొద్దున్న నేను చెప్పిన కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళావా? వెళ్ళావా బేటా? వెళ్ళాను. ఏమైంది? వాళ్ళ ఆఫీస్ లో చేయడానికి పెద్దగా పనులేం లేవన్నారు. నీ ఎదమోహం చూస్తే ఎవరైనా అలాగే అంటారు. నువ్వేమన్నావు? నేను కూడా పెద్దగా పని చేసే రకం కాదన్నాను. చూసావు వాడు కొవ్వు? ఇదేనా వాడు చెప్పే సమాధానం? చూస్తానే వాడు ఎంతకాలం తప్పించి అలా తిరుగుతాడు. నోటికొచ్చినట్టు అరుస్తుంటే మా నాన్న నాకెందుకో సడన్ గా ఒక క్రేజీ ఫ్రాగ్ లాగా కనిపించాడు.